అండ్ ఈ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ 15 నిమిషాల లోపే ఉంటుంది. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎలా బ్లౌజ్ ఈజీగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ముందుగా డాట్స్ అయితే వేస్తున్నాను. బ్లౌజ్కి ఉక్స్ పట్టి వైపు మెయిన్ డాట్స్ అలాగే 3 డాట్స్లు వేసేసుకోవాలి. ఫస్ట్ నేను ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఈ విధంగా డాట్స్ అయితే వేసుకోవాలి. అది ఎంత పొడవు కూడా చూసుకోవాలి. ఆది బ్లౌజ్లో ఒక్కొక్కలాగా ఉంటాయండి. దాని ప్రకారం కూడా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆర్మ్ హోల్లో కూడా డాట్స్ వేసుకున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా ఇలానే వేసుకోవాలి. నేను షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తున్నాను. షేప్ బెల్ట్ ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పైవైపు ఇలా పెట్టుకొని కింద లైనింగ్ పెట్టుకోవాలన్నమాట. ఇటువైపు షేప్ బెల్ట్ అటువైపు పెట్టుకోవాలండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకొక నార్మల్ బ్లౌజ్ పీస్ 2 కలిపి వేస్తాను అనమాట. ఇప్పుడు ఇలా మధ్యలో బ్లౌజ్ పీస్ వచ్చేలా పెట్టుకొని ఈ విధంగా అరేంజ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నేను నిదానంగానే చూపిస్తున్నాను. ఈ విధంగా మూడిటిని కలిపి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా వేస్తారండి. నేను వేస్తాను ఈ షేప్ బెల్ట్ని ఒక 2-3 రకాలుగాను. అందులో ఇది ఒక రకం అన్నమాట. కుట్టు పైకి కనబడదు. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు కింద వైపు స్టిచ్ వేయాలి కదా, రెండిటిని జాయిన్ చేయాలి. ఒక్కొక్కళ్ళు దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తారు. ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేస్తున్నాను. ఇది కుట్టు పైకి కనబడకుండా ఎలా స్టిచ్ చేశానో చూడండి. ఇప్పుడు దీన్ని జాకెట్ నుంచి ఇలా ఫోల్డ్ చేయాలి. షోల్డర్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసిన తర్వాత ఇది ఇటువైపు పెట్టేసేసి దీని మీద ఒక కుట్టు వేయాలన్నమాట. అప్పుడు కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మనం రివర్స్ చేసినప్పుడు ఇది ఒక మెథడ్. ఇలా అన్నమాట. ఇలానే ఇంకొకటి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా దీన్ని రివర్స్ చేసేసి దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిపైన స్టిచ్ వేయటం వల్ల మనం లోపలికి కుట్టినట్టు ఎలా ఖర్చు పైకి కనబడదు. ఇది ఒక మోడలు. ఇంకొకటి 2-3 రకాలుగా స్టిచ్ చేస్తానండి పైకి కనబడకుండా. మీకు కనుక అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి. అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ అయిపోయింది. ఇలానే ఇంకొకటి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను షేప్ బెల్ట్ కాదు నడుం బెల్ట్ అటాచ్ చేసుకొని ఒకవైపు స్టిచ్ చేసేసుకున్నాను. అలానే నడుంకి డాట్స్లు కూడా వేసేస్తున్నాను. ఇలా షోల్డర్ని ఫోల్డ్ చేసి హాఫ్కి ఇక్కడ మనం డాట్స్లు అయితే వేయాలి. ఒక 4 ఇంచెస్ పొడవుతోటి. అలానే ఇక్కడ కూడా ఎంత వేసుకోవాలో కొలుస్తున్నాను అనమాట. అలా 2 వైపులా డాట్స్లు అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్నాక నడుం బెల్ట్ జాయిన్ చేసుకోవాలి. ఇలా నడుం బెల్ట్ జాయిన్ చేసేసుకోవాలి. వన్ సైడ్ ఆల్రెడీ స్టిచ్ చేసి ఉంచాను నడుం బెల్ట్ని. ఇప్పుడు దీన్ని అటాచ్ చేస్తాను అనమాట. ఇది హెమ్మింగ్కి. నడుం బెల్ట్ ఎప్పుడు కూడా హెమ్మింగ్కే ఇలాగ స్టిచ్ చేసుకుంటారు. నడుం బెల్ట్ వేసుకొని కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పుడు కుట్లు కానీ కాస కుట్లు స్టిచ్ చేస్తాను. బయటకి ఉంటుంది కాసా పట్టు వచ్చేటప్పుడు ఇలా ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి. పైనుంచి అటాచ్ చేసుకోవాలి. ఇది పెద్దగా చేయడం అంటే మొక్కలు చాలా పడుతుంది. చిన్నగా ఉందన్నమాట. చాలా అందుకని చిన్నగా వీడియో చూపిస్తున్నప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ ఎక్కువగా మనం దీన్ని స్టిచ్ చేయాలి.
డిష్ని ఈ విధంగా ఫోల్డ్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసి దీన్ని మొదటి స్టిచ్ చేయాలి. ఈ స్టిచ్ ఫ్రంట్ వైపుకి పొందాలి. ఇప్పుడు దీన్ని వెంటనే ఇంకొక స్టిచ్ చేయాలి. మళ్ళీ స్టిచ్ చేయాలి, దీన్ని పక్కన స్టిచ్ చేయాలి. సింపుల్గా తిప్పాలి అనుకుంటే తీసుకోవచ్చు. లేకపోతే అక్కడ వరకు బార్డర్ తీసుకోవాలి అనుకుంటే మిషన్లో వరకు బార్డర్ తీసుకోవాలి ఆటోమేటిక్గా కుట్టేస్తాను. ఇది చాలామంది ప్రాబ్లమ్ ఉంటారు. నేను ఒకసారి అనుకుంటాను, తర్వాత ఇదే నా ప్రొఫెషన్ అయిపోయిందన్నమాట. ఈ బ్లౌజ్ అయితే ఇలాంటి చూపించే బ్లౌజ్ అని చాలా ఇంకొక చోట లైన్స్ డ్రా చేసామంటే 2 మరపట్టు అయితే వేస్తున్నాను. మరపట్టు కూడా ఫోల్డ్ చేసేసి 1 ఇంచ్ క్లాత్ తీసుకొని ఇలా ఇంకా ఫోల్డ్ చేసేసి ఇది క్లాత్కి ఫోల్డ్ చేసేసి అటాచ్ చేస్తాను అన్నమాట. ఈ విధంగా అటాచ్ చేస్తే దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి రన్నింగ్ చేసేస్తాను. మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసి ఇలా వేయడం వల్ల కొంచెం క్రిస్టల్గా ఉంటుంది. నెక్ అనేది మరింత అలాగే బయట వేస్తాము. మళ్ళీ నెక్ ఇలాగా అటు 2 పొరలతోటి వేస్తే నెక్ స్టఫ్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా కుట్టినంత వేసుకుంటాను. చాలా తక్కువ నెక్ ఎందుకంటే పైపింగ్ రాదు. మళ్ళీ కటింగ్ యూట్యూబ్లో వీడియో పెట్టాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. వీడియో తీసుకోవాలి, ఈ మధ్యలో వీడియో అనేవి ఫోన్ స్టోరేజ్ మంచిగా స్పేస్ అనేది ఉంటే ఉంటుంది. స్పేస్ లేదు అంటే మనకి ఇంకొన్ని డిలీట్ చేయాల్సి మంచిగా సో యూట్యూబ్లో చాలా వీడియో కొత్తగా వీడియోస్ చూసేవాళ్ళు స్పేస్ ఎక్కువ జాయిన్ చేశాను. ఇప్పుడు ఇలాగా క్లోజ్ చేసి హ్యాండ్ వేస్తారు. దీంట్లో వచ్చేసి ప్రాబ్లమ్ అంటే కట్ వేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ ఎంజాయ్ చేస్తాను. హ్యాండ్స్ ఆల్రెడీ కొంచెం ఫోల్డ్ స్టిచ్ చేస్తాను. హ్యాండ్స్కి 1 సైడ్ విధంగా ఇప్పుడు వేరే 1 సైడ్ లోకి వేరే హ్యాండ్ క్లోజ్ ఇంకొక చూసుకొని ఇలా అన్నమాట. నేను హాఫ్ అటాచ్ చేస్తాను. ఎందుకంటే
గర్భంలో ఫలితం. స్వామి, నాకేమనిపిస్తుందంటే మీకు ఖచ్చితంగా ఎవరితో దిష్టి తగిలి ఉంటుంది. నేను ఇప్పుడే ఎండు మిరపకాయలు తీసుకొచ్చి దాంతో నేను మీకు దిష్టి తీసేస్తాను. ఉండండి. మహారాజు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. నడుము దగ్గర ఇలాగా ఇప్పుడు నేను మహారాజు గారికి నేను సమాధానించాలి. మహారాజా, మహారాజా, నాకు మీరే న్యాయం చేయాలి మహారాజా. న్యాయం చేయండి మహారాజా. మీరు నాకు గురువులు మహారాజా. మీకు న్యాయం తప్పకుండా జరుగుతుంది. మీరెక్కడికి వెళ్ళడానికి లేదు లక్ష్మి. గోవిందులు, చెప్పండి మహారాజా, మీరు కూడా అనంతలక్ష్మిని ప్రేమిస్తున్నారా? లేదు మహారాజా. నేను కేవలం అనంతలక్ష్మిని వివాహం చేసుకోవాలి. చెక్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా కుదిరినట్టు ఈ రోజు వరకు ఒక్క చిల్లిగమ్మ కూడా సంపాదించలేదు, కానీ వివాహం చేసుకోవాలనుకున్నావా? చిల్లిగమ్మ కూడా సంపాదించలేదు, కానీ కాంస్య మాత్రం సంపాదించాను. రామలీలలో కోటి వేషం వేసి అప్పుడు బాగా వచ్చినట్టు